ఏపీలో తీవ్రమైన అధికార దుర్వినియోగం అవుతోంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని లోకేష్ టార్గెట్ చేశారు. లోకేష్ ఆదేశాలతో వల్లభనేని వంశీపై అక్రమ కేసు నమోదు చేశారు. హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసిన పడమట పోలీసులు మొదట భవానీపురం పిఎస్కు తరలించారు. అనంతరం కృష్ణలంక పిఎస్కు తరలించారు. దాదాపు గంటకు పైగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. మా ప్రతినిధి అశోక్ కృష్ణలంక పిఎస్ దగ్గరే ఉన్నారు. వల్లభనేని వంశీ గంట సేపటి నుంచి పిఎస్ లోపలే ఉన్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది అశోక్? పోలీస్ స్టేషన్లోనే వల్లభనేని వంశీ ఉన్నారు. ఇప్పటికే వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కేసులు అరెస్ట్ చేశారని తెలుసుకునేందుకు ఎమ్మెల్సీ మణితోక అరుణ్ కుమార్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. కానీ ఆయన్ని పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి. అదే సమయంలో న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వంశీ తరపున న్యాయవాదులు కూడా ఇక్కడ చేరుకున్నారు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ వారికి పోలీసుల నుంచి ఒక ఏదైతే ఒక సమాచారం అందుతోంది, వంశీ ఇక్కడ లేరని వారికి సమాధానం చెప్తున్నారు. దీంతో న్యాయవాదులు కూడా కొంత ఆశ్చర్యపోయారు. వంశీ ఇక్కడే ఉంటే ఎలా ఇక్కడ లేకుండా పోతారని వాళ్ళు పోలీసులు కూడా అడిగిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఎవరైతే వంశీ కేసు వాదిస్తున్న ఎవరైతే వంశీ తరపున న్యాయవాదులు ఉన్నారో వారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సార్, ఏం చెప్తున్నారు సార్ పోలీసులు? Police are not in a position to allow and to meet him, and they are absolutely obstructing me. They are not allowing me. What comments you are making to them? What are you going to do? No, our appeal is very simple. We want to see him. It is a constitutional guarantee right. Even if it is a constitutional right also, they are not allowing. సరే, అంటే వంశీ మీద ఏ కేసులు నమోదు చేశారు? అసలు మీకు ఏమైనా సమాచారం ఇచ్చారు? వంశీ మీద ఇప్పుడు గతంలో లేని విధంగా కొత్త కేసు నమోదు చేశారు. కొత్త కేసు ఇందులో 104(1) అనే ఒక దారుణమైన సెక్షన్ ఇంపోజ్ చేశారు. దానికి లైఫ్ కన్విక్షన్ ఉంది. కేవలం కావాలన్న ఉద్దేశంతో ఈ సెక్షన్ ఇంపోజ్ చేశారు. అంటే ఎలాంటి నేరారోపణలు ఎదుర్కొంటే ఈ సెక్షన్లు పెడతారు? ఇది గ్యాంగ్స్టర్స్, డెకాయిటీస్, డబ్బుల కోసం కిడ్నాప్ చేసే వాళ్ళకి పెట్టే సెక్షన్ ఇది. ఇప్పుడు ఏమంటారు సార్? స్టేషన్ దగ్గరికి వచ్చారు, పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు అసలు ఇక్కడ లేరు అని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. మన మీడియా వాళ్ళు విజువల్స్ కూడా చూశారు. ది వల్లభనేని వంశీ ఈజ్ అబ్సల్యూట్లీ ఇన్సైడ్ ది పోలీస్ స్టేషన్. What is your future course of action? Our future course, definitely we will fight in the court of law as per the law, and we will take this matter even up to the Supreme Court. మనం చూస్తున్నాము, ఏదైతే న్యాయవాదులు ఇక్కడికి వచ్చారో వారికి పోలీసుల నుంచి సమాచారం అందుతుంది. అసలు వల్లభనేని వంశీ ఇక్కడ లేరంటూ కూడా ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వారిని లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఆయన మీద చాలా దారుణమైన సెక్షన్లు పెట్టారు. ఏదైతే డబ్బులు డిమాండ్ చేసి హత్యలు చేసే ఎలాంటి సెక్షన్స్ ఉంటే అలాంటి సెక్షన్స్ పెట్టారు. చాలా దారుణంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఖచ్చితంగా పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే తాము అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించి వల్లభనేని వంశీకి న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని అడ్వకేట్లు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది ఇక్కడ. అశోక్, ఇప్పుడు న్యాయవాదిని లోపలికి అనుమతించట్లేదు, పైగా వంశీ అసలు లోపల లేరని చెప్తున్నారు కదా, మరి కుటుంబ సభ్యులు ఎవరైనా అక్కడికి చేరుకున్నారా? అంటే హైదరాబాద్ నుంచి వచ్చే సమయంలోనే వల్లభనేని వంశీ భార్యను కేసర టోల్గేట్ వద్ద అడ్డుకున్న పరిస్థితి. ఆయన భార్యను నందిగామ నుంచి ఒక 10 కిలోమీటర్ల అవతల మునగచేర్ల ఉంటుంది. అక్కడ పిఎస్సి బోస్ ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉందో ఆ ట్రైనింగ్ సెంటర్లో నిర్బంధించిన పరిస్థితి. ఆమెను అక్కడి నుంచి కూడా కదలకుండా ప్రత్యేకంగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఆమెను కలిసేందుకు కూడా ఎవరిని కూడా వెళ్ళనిచ్చే పరిస్థితి కూడా లేదు. ఇక ప్రస్తుతం మనం కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద కూడా చూస్తే కనుక భారీగా ఇక్కడ పోలీసులు మోహరించారు. వైసీపీ పార్టీ శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు, అలాగే ఆయనకు సంబంధించిన న్యాయవాదులు వారెవరిని కూడా స్టేషన్ పరిసర ప్రాంతాల్లోకి రానివ్వకుండా అడ్డుకున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పోలీసులతో మాట్లాడారు, లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. తమ పార్టీకి సంబంధించిన నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఈ జిల్లాకి సంబంధించిన నాయకుడు, ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కేసులో అరెస్టు చేశారు, ఏ సెక్షన్ల మీద అరెస్టు చేశారు, దానికి గల కారణాలు ఏంటనేది తెలుసుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారిని ఎవరిని లోపలికి పోనివ్వలేదు. ముఖ్యంగా అడ్వకేట్లు కూడా ఈ ప్రయత్నం చేశారు. ఎందుకంటే అరెస్టు చేసిన తర్వాత అడ్వకేట్లు కూడా వారి తరపున పోలీసులతో సంప్రదిస్తుంటారు. అలాగే జడ్జి ముందు కూడా తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది. కానీ అలాంటి ఏమీ లేకుండా వారిని కూడా లోపలికి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ సెక్షన్ల మీద కేసులు పెట్టారో కూడా చెప్పట్లేదు. కేవలం వల్లభనేని వంశీ నుంచి వచ్చిన ఒక సమాచారం మేరకు మాత్రమే న్యాయవాదులు పలానా కేసులు పెట్టారు, పలానా సెక్షన్ కింద కేసులు పెట్టారని మనతో చెప్పడం మాత్రమే జరుగుతుంది. పోలీసులు అయితే మాత్రం ఇక్కడ వంశీ లేడు, మీరెవరూ లోపలికి వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా అడ్డుకున్న పరిస్థితి కనబడుతోంది.
అయితే అశోక్, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ ఈ నెల 20న తీర్పు రావాల్సి ఉండగా ఇప్పుడు వల్లభనేని అరెస్ట్ని ఏ విధంగా చూడాలి? అంటే వాస్తవానికి టీడీపీ పార్టీ ఆఫీస్పై గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్పై దాడి కేసులో ప్రస్తుతం వంశీ A81గా ఉన్నారు. మొత్తం ఈ కేసులో 87 మంది మీద కేసులు నమోదు చేసిన పరిస్థితి. ఇప్పటికే దీని మీద కొంతమందికి బెయిల్స్ వచ్చాయి. ఒక్క 33 మందికి సంబంధించి ప్రస్తుతం సుప్రీంకోర్టు సూచనల మేరకు విజయవాడలోని ఎస్ఐ ట్రస్టీ కేసు కోర్టు ప్రత్యేక న్యాయస్థానం ఏదైతే ఉందో అక్కడ ఈరోజు వాదనలు కూడా కొనసాగుతున్న పరిస్థితి. అదే సమయంలో వల్లభనేని వంశీకి కూడా ఈ నెల 20 వరకు కూడా బెయిల్ ఉంది. కానీ ఇలాంటి సమయంలో అరెస్ట్ చేయడం ఖచ్చితంగా ఒక కుట్రపూరిత కోణంలోనే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి ఈ తరహాలో అక్రమంగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితిని వైసీపీ నాయకులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న పరిస్థితి కూడా అందుకు నిదర్శనంగానే కనిపిస్తోంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.